హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ వాల్ పోస్టర్. సో ఏంటంటే నిన్న ఢిల్లీ పైన అభిషేక్ శర్మ బ్యాటింగ్ చూసిన తర్వాత నాకు ఒక డైలాగ్ గుర్తుకొచ్చింది. ఆడు మొగాడ్రా బుజ్జి అని చెప్పి. ఏం కొట్టుడు మామూలు కొట్టుడు కాదు, కొట్టుడు. ఎలా కొట్టాడంటే ఒక మొక్కకు నీళ్లు పోసినట్టు, ఆ మొక్క నుంచి ఒక పువ్వు వచ్చినట్టు, ఆ పువ్వు తీసి ఢిల్లీ బౌలర్ల చెవులో పెట్టినట్టు అద్భుతమైన బ్యాటింగ్. మామూలు బ్యాటింగ్ కాదు, వేరే రేంజ్ బ్యాటింగ్. ఏకంగా నేను హైదరాబాద్లో ఆరెంజ్ ఆర్మీ రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది. అండ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఉరుములతో మెరుపులతో కూడిన పరుగుల వర్షం అయితే కురిసింది నిన్న హైదరాబాద్లో. ఇక మ్యాచ్ గురించి మాట్లాడుకున్నట్టయితే సీజన్ నెంబర్ 19 మ్యాచ్ నెంబర్ 31 సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. ముందుగా టాస్ గెలిచి ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ చూజ్ చేసుకుంది, బ్యాటింగ్కి ఆహ్వానించింది హోమ్ టీమ్ సన్ రైజర్స్ హైదరాబాద్ని. సో ఏంటంటే సన్ రైజర్స్ హైదరాబాద్ టాస్లో ఓడిపోతుంది, బట్ ఏంటంటే డిఫెండ్ చేసుకొని మ్యాచ్లు గెలుస్తుంది. ఈ సీజన్లో ఏకైక టీం కంటిన్యూగా 3-4 మ్యాచ్లు డిఫెండ్ చేసుకుని గెలవడం జరిగింది. సో అది ఓన్లీ సన్ రైజర్స్ హైదరాబాద్కి మాత్రమే తగ్గడం జరిగింది. ఎందుకంటే ఈ సీజన్లో మ్యాక్సిమం టాస్ గెలిచిన వాళ్ళందరూ కూడా చేజింగ్ తీసుకునే గెలుస్తున్నారు, బట్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక్క టీమే డిఫెండ్ చేసుకుని గెలుస్తుంది. అలాంటి అద్భుతమైన టీం అనమాట. సో అభిషేక్ శర్మ ఫామ్లో ఉంటే మనం లెక్కలకి నిజంగా కౌంటే ఉన్నారనమాట. అలాంటి అద్భుతమైన బ్యాటింగ్ అయితే చేయడం జరిగింది. ఒకసారి బ్యాటింగ్ డిపార్ట్మెంట్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే 68 బాల్స్లో 10 4లు 10 6లు, అంటే 10 4లు 10 6లతోనే 100 పరుగులు రావడం జరిగింది. 10 4లు 10 6లతో 198 స్ట్రైక్ రేట్తో 135 పరుగులు చేయడం జరిగింది ఐపీఎల్లో. 135 పరుగులు. అండ్ ఇంతకుముందు 141 పరుగులు కూడా ఒక బ్యాట్స్మెన్ చేయడం జరిగింది. ఆ బ్యాట్స్మెన్ ఎవరో కాదు, అభిషేక్ శర్మ అనే పంజాబ్ టీం మీద 141 పరుగులు చేయడం జరిగింది. నిన్న బ్యాటింగ్ చేసినప్పుడు ఆ బ్యాటింగ్లో ఊపు కనిపించినప్పుడు ఖచ్చితంగా ఆ రికార్డ్ని బద్దలు కొడతాడు. వీలైతే క్రిస్ గేల్ ఏదైతే 175 స్కోర్ ఉందో ఆ స్కోర్ని కూడా అందుకోగలడేమో అని అనిపించింది. బట్ ఏంటంటే పవర్ ప్లేలో మంచిగా స్కోర్ రావడం జరిగింది, మిడిల్ ఆర్డర్లో మంచిగా స్కోర్ రావడం, డెత్ ఓవర్లో మాత్రం కొంచెం తడబడడం జరిగింది. ఎందుకంటే వైడ్ యార్కర్స్ వేసి ఇబ్బంది పడడం జరిగింది. బట్ ఏదో ఒక రోజు అది కూడా నేర్చుకుంటాడు, ఎర్రగొట్టి పడేస్తాడు. ఎందుకంటే మనము T20 వరల్డ్ కప్లో ఆఫ్ స్పిన్కి కొద్దిగా ఇబ్బంది పడడం జరిగింది. బట్ ఏంటంటే ఇప్పుడు ఆఫ్ స్పిన్ని కూడా ఉతికారేస్తున్నాడు. సో ఏంటంటే నేర్చుకుంటున్నాడు ఇంకా. సో ఏంటంటే ఏదో ఒక రోజు వైడ్ యార్కర్లు కూడా ఉతికారేస్తాడు. ఏదైతే డెత్ ఓవర్లో ఇబ్బంది పడడం జరిగిందో ఆ ఇబ్బంది అనేది నెక్స్ట్ టైం ఉండదు. అండ్ సెంచరీని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఐపీఎల్లో 2వ సెంచరీ ఈ సీజన్లో ఐపీఎల్లో అందరికీ ఇది 4వ సెంచరీ అనుకోండి. బట్ అభిషేక్ శర్మది 2వ సెంచరీ, అద్భుతమైన సెంచరీ. ఫస్ట్ సెంచరీ చేసినప్పుడు 141 పరుగులు చేయడం జరిగింది. 2వ సెంచరీ చేసినప్పుడు 135 పరుగులు చేయడం జరిగింది. ఒకవేళ డెత్ ఓవర్లో ఇబ్బంది పడకపోతే ఖచ్చితంగా 150 కూడా ఈజీగా చేసేవాడు. అభిషేక్ శర్మ 9 సెంచరీలతో విరాట్ కోహ్లీతో, మన కింగ్ కోహ్లీతో పాటు ఇప్పుడు సమానంగా ఉన్నాడు. సో అలాంటి అద్భుతమైన బ్యాటింగ్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇప్పుడే మొదలైంది బండి, ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, రానున్న కాలంలో ఇంకా చాలా ముందుకెళ్తుంది, చాలా వండర్స్ అయితే క్రియేట్ కావడం జరుగుతుంది. అలాంటి అద్భుతమైన బ్యాటింగ్ అయితే అభిషేక్ శర్మ చేయడం జరిగింది. సో ఏంటంటే అభిషేక్ శర్మ థియరీ సింపుల్గా ఉంటుంది. ఇది ఎవరు ఏమనుకున్నా, కొంతమంది బార్డర్ అవతల ఉన్నవారు స్లాగర్ అన్న బ్లూగర్ అన్న మన వాళ్ళు కొంతమంది వ్యతిరేకించిన, సో ఏంటంటే అభిషేక్ శర్మ థియరీ సింపుల్. ఏంటంటే బాల్స్ వేస్ట్ చేయకూడదు. అది T20 మ్యాచ్, వన్డే కాదు, టెస్ట్ మ్యాచ్ కాదు, T20 మ్యాచ్. సో ఏంటంటే పవర్ ప్లేలో ఉన్నామా, ఉతికామా, లేదంటే పోయామా, కొడితే బౌండరీ అవుతూ ఉండాలి, లేకపోతే నేను పెవిలియన్లో ఉండాలి. అది అభిషేక్ శర్మ సిద్ధాంతం. అందుకే అద్భుతమైన బ్యాటింగ్ చేయడం జరుగుతుంది, ఈ విధమైన స్కోర్ రావడం జరుగుతుంది. మీరు చూస్తున్నట్టయితే ఈ సీజన్లో కన్సిస్టెన్సీగా పర్ఫామ్ చేస్తున్నాడు. అందుకే ఇప్పుడు ఆరెంజ్ క్యాప్ హోల్డర్ ఎవరు అంటే ఆరెంజ్ ఆర్మీ. సో అంటే ఆరెంజ్ క్యాప్ హోల్డర్లో నెంబర్ 1 పొజిషన్లో మన అభిషేక్ శర్మ ఉంటే, 2వ స్థానంలో కాటరమ్మ కొడుకు క్లాసెన్ ఉన్నాడు. సో అంత అద్భుతంగా ఆరెంజ్ ఆర్మీ పర్ఫార్మెన్స్ చేస్తుంటే రాను ఏంటంటే డామినేషన్ని క్రియేట్ చేస్తుంది. ఎలాంటి డామినేషన్ క్రియేట్ చేస్తుంది కూడా మనం మాట్లాడుకుందాం. బ్యాటింగ్లో అయితే సాలిడ్ డామినేషన్ ఉంది. సో ఏంటంటే అభిషేక్ శర్మ 68 బాల్స్లో 10 4లు 10 6లతో 198 స్ట్రైక్ రేట్ 135 పరుగులు చేస్తే, ట్రావిస్ హెడ్ 26 బాల్స్లో 2 4లు 2 6లతో 147 స్ట్రైక్ రేట్తో 37 పరుగులు చేయడం జరిగింది. ఈ సీజన్లో ట్రావిస్ హెడ్ ఏ విధంగా ఉన్నాడంటే కరెక్ట్ రిథమ్ అందుకొని ఆ గేర్లు చేంజ్ చేస్తున్నాడు అనే మూమెంట్లో అవుట్ అయిపోవడం జరుగుతుంది. కానీ ఏదో ఒక రోజు అందుకుంటాడు, ఆ రోజు కొడితే మామూలుగా ఉండదు, వేరే రేంజ్లో ఉంటుంది. ఇక ఇషాన్ కిషన్ 13 బాల్స్లో 2 4లు 1 6తో 192 స్ట్రైక్ రేట్తో 25 పరుగులు చేయడం జరిగింది. అభిషేక్ శర్మ ఆ బాల్ కొట్టినప్పుడు అది వచ్చి నితీష్ రాణా చేయికి తాగి వికెట్లకు తాగి అది రన్అట్గా కావడం జరిగింది. అది ఎవరు ఫాల్ట్ అని చెప్పలేము, కానీ అప్పుడప్పుడు అలాంటివి జరుగుతుంటుంది. బట్ ఏంటంటే ఏం ఫరక్ పడదు, ఎందుకంటే అభిషేక్ శర్మ అప్పటికే మంచి రిథంలో ఉన్నాడు కాబట్టి. ఇక మన కాటేరమ్మ కొడుకు క్లాసెన్ మీద ఇన్ని రోజులు కంప్లైంట్ ఉంది, ఏంటంటే కన్సిస్టెన్సీగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు, బట్ ఏంటంటే స్ట్రైక్ రేట్ కొంచెం తక్కువగా ఉంది. ఇక క్లాసెన్ పని అయిపోయింది అన్న వరకు క్లాసెన్ పని అయిపోలేదు, నా బ్యాటింగ్ క్లాస్ ఏంటో చూపిస్తా అని చెప్పి 13 బాల్స్లో 3 4లు 3 6లతో 285 స్ట్రైక్ రేట్తో 37 పరుగులు చేయడం జరిగింది.
13 బాల్స్లో 37 పరుగులు చేయడం జరిగింది. 285 స్ట్రైక్ రేట్తో, అంటే క్లాసన్ ఫామ్ అయిపోలేదు. క్లాసన్లో ఇంకా వేడి అలాగే ఉంది. కాటెరమ్మ కొడుకు అంటే మామూలుగా ఉండదు. ఓవరాల్గా 2 వికెట్లు నష్టపోయి 20 ఓవర్లో 242 పరుగులు చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్. ఇక ఢిల్లీ బౌలింగ్ డిపార్ట్మెంట్ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా ఉతికి ఆరేశారు. కేవలం అక్షర్ పటేల్కు మాత్రమే ఒక్క వికెట్ దొరకడం జరిగింది. ఇక 243 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్కి నిశంక, మధుశంక, శ్రీలంక. సో మధుశంక, నిశంక వికెట్ తీసేయడం జరిగింది. తర్వాత కేఎల్ రాహుల్ని, షకీబ్ హుసేన్ వికెట్ తీసేయడం జరిగింది. 37 పరుగులు చేయడం జరిగింది. అలాగే నితీష్ రాణా అక్కడ బౌలింగ్లో ఎన్ని పరుగులు అయితే సమర్పించుకోవడం జరిగిందో ఇక్కడ బ్యాటింగ్లో కవర్ చేశాడు అనుకోండి. 30 బాల్స్లో 57 పరుగులు చేయడం జరిగింది. సమీర్ రిజ్వీ 41 పరుగులు చేయడం జరిగింది. లాస్ట్ 2 మ్యాచ్ల్లో అంతగా ఫామ్ చూపించలేదు, బట్ నిన్నటి మ్యాచ్లో ఫామ్ చూపించడం జరిగింది. ఇక డేవిడ్ మిల్లర్ని క్లీన్ బౌల్డ్ చేయడం జరిగింది ఇషాన్ మలింగ. ఇక స్టబ్స్ వచ్చేసి 27 పరుగులు చేయడం జరిగింది. అశుతోష్ శర్మ 14 పరుగులు చేయడం జరిగింది. కెప్టెన్ అక్షర్ పటేల్ 2 పరుగులకు వెందడం జరిగింది. ఇక కుల్దీప్ 1 పరుగు. ఓవరాల్గా 20 ఓవర్లు కంప్లీట్ అయిపోయేసరికి 9 వికెట్లు నష్టపోయి 195 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇషాన్ మలింగ 4 వికెట్లు, హర్ష్ దుబే 3 వికెట్లు, షకీబ్ హుసేన్ 1 వికెట్, మనోడి పేరు ఏం పేరు, మధుశంక 1 వికెట్. ఓవరాల్గా ఏంటంటే ఇన్ని రోజులు మనము సన్ రైజర్స్ హైదరాబాద్ మీద కంప్లైంట్ ఉండే ఏంటంటే బౌలింగ్ డిపార్ట్మెంట్ వీక్గా ఉంది అని మనం మాట్లాడుకోవడం జరిగింది. గత లాస్ట్ 3 మ్యాచ్ల నుంచి బౌలింగ్లో ఎక్సలెంట్గా పర్ఫార్మెన్స్ చేస్తుంది. నేను ఇంతకుముందు డామినేషన్ అన్నా కదా. సో ఏంటంటే ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్లో డామినేషన్ చేస్తుంది, బౌలింగ్లో డామినేషన్ చేస్తుంది. 2 కలిసికట్టుగా పనిచేయడం జరుగుతుంది. అందుకే డిఫెండ్ చేసుకోగలుగుతున్నారు. బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా చాలా సాలిడ్గా కంబ్యాక్ ఇవ్వడం జరిగింది. సో ఇదే విధంగా డామినేషన్ చేస్తే ఖచ్చితంగా టాప్ 4లో ఉంటుంది, వీలైతే టాప్ 2లో కూడా ఉంటుంది సన్ రైజర్స్ హైదరాబాద్. ఆ విధంగా డామినేషన్ చేస్తుంది. ఇప్పుడే మొదలైంది కదా, ఇంకా మ్యాచ్లు ఉన్నాయి కదా, ఇంకా మనకు చూడడానికి చాలా దొరుకుతుంది. బట్ ఏంటంటే మధుశంక 1 వికెట్ తీసుకోవడం జరిగింది. షకీబ్ కొత్త కుర్రాడు, ఫస్ట్ మ్యాచ్లో 4 వికెట్ తీసుకోవడం జరిగింది. తర్వాత మ్యాచ్లో 1 వికెట్ తీసుకోవడం జరిగింది. అండ్ నిన్నటి మ్యాచ్లో 1 వికెట్ తీసుకోవడం జరిగింది. రాను ఇంకా మనకి ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది కాబట్టి అలవాటు అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి నితీష్ కుమార్ రెడ్డి కొంచెం ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ కావడం జరిగింది, బట్ పర్లేదు. ఎందుకంటే మనోడు బ్యాటింగ్లో ఇంకా బౌలింగ్లో ఎక్సలెంట్గా పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. ఇండియన్ మ్యాచ్లో కొద్దిగా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ కావడం జరిగింది. బట్ ఏంటంటే నితీష్ కుమార్ రెడ్డి సాలిడ్ ప్లేయర్, మన సన్ రైజర్స్ హైదరాబాద్కి మన ప్లేయర్. ఇక నెక్స్ట్ వచ్చేసి హర్ష్ దుబే లాస్ట్ ఓవర్లో 3 వికెట్లు తీసుకోవడం జరిగింది. సమీర్ రిజ్వీ తీసుకోవడం జరిగింది, అక్షర్ పటేల్ తీసుకోవడం జరిగింది, లుంగి ఎంగిడి తీసుకోవడం జరిగింది. 1 ఓవర్లో 3 వికెట్లు పడడం జరిగింది. అండ్ ఇషాన్ మలింగ మెయిన్ వికెట్ అయితే తీసుకోవడం జరిగింది. ఇక ఓవరాల్గా ఇప్పుడు పాయింట్స్ టేబుల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ 7 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు గెలిచి 8 పాయింట్లతో 3వ స్థానంలో ఉంది సన్ రైజర్స్ హైదరాబాద్. ఢిల్లీ క్యాపిటల్ వచ్చేసి 6 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలిచి 6 పాయింట్లతో ఇప్పుడు 5వ స్థానంలో ఉంది. సో సన్ రైజర్స్ హైదరాబాద్ కానీ ఇదే విధంగా డామినేషన్ చూపిస్తే ఏంటంటే బ్యాటింగ్లో ఓపెనర్స్ డామినేషన్ కనిపిస్తుంది. ఆ ఓపెనర్స్ ఇద్దరిలో ఎవరో ఒకరు నిలబడితే అద్భుతమైన స్కోర్ వస్తుంది. ఓపెనర్స్ ఇద్దరు పవర్ ప్లేలో ఒక 50 దాటగలిగితే తర్వాత టీంకి అద్భుతమైన స్కోర్ వస్తుంది. ఎందుకంటే ఓపెనర్స్ కొంచెం అటు ఇటు తడబడినా కానీ మిడిల్ ఆర్డర్లో మన కాటేరమ్మ కొడుకు నితీష్ కుమార్ రెడ్డి అద్భుతంగా ఫామ్లో ఉన్నారు కాబట్టి సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ అయితే సాలిడ్గా ఉంది. అలాగే బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా మంచి కంబ్యాక్ అయితే తీసుకురావడం జరిగింది. ఓవరాల్గా ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. బట్ ఏంటంటే ఇంకా ఫీల్డింగ్లో కొన్ని చిన్న మిస్టేక్స్ అయితే చేయడం జరుగుతుంది. సో ఆ చిన్న మిస్టేక్స్ బంద్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే అభిషేక్ శర్మ నిన్న 135 పరుగులు చేయడం జరిగింది. ఈ సీజన్లో అభిషేక్ శర్మకి 2వ సెంచరీ, అలాగే ఈ సీజన్లో 4వ సెంచరీ. అండ్ అభిషేక్ శర్మ 86 పరుగుల దగ్గర నితీష్ రాణాకి క్యాచ్ ఇచ్చాడు, అది పట్టలేకపోయాడు. అలాగే మన కేఎల్ రాహుల్ కూడా ఒక స్టంప్ అవుట్ మిస్ చేశాడు. సో అభిషేక్ శర్మకి అది కలిసి వచ్చింది. ఒకసారి కలిసి వస్తే మనోడు వదిలే రకమా, మామూలుగా కుదరదు. ఇక ఈ సీజన్లో ఇది 4వ సెంచరీ. ఈ 4వ సెంచరీ ఒకసారి నిన్నే మన తెలుగు తేజం తిలక్ వర్మ ఏం చేశాడు, 101 పరుగులు చేశాడు 45 బాల్స్లో. అది మర్చిపోకముందే ఈరోజు అభిషేక్ శర్మ 135 పరుగులు చేశాడు. అలాగే నిన్న తిలక్ వర్మ 101 పరుగులు చేశాడు ముంబై ఇండియన్స్ నుంచి సెంచరీ. అలాగే క్వింటన్ డికాక్ వచ్చేసి 112 పరుగులు చేయడం జరిగింది సెంచరీ. అలాగే సంజు శాంసన్ వచ్చేసి 115 పరుగులు చేయడం జరిగింది సెంచరీ. అలాగే నిన్న మన అభిషేక్ శర్మ 135 పరుగులు చేయడం జరిగింది. అండ్ వీళ్ళ నలుగురిలో ఒక కామన్ పాయింట్ ఏంటంటే వీళ్ళ నలుగురు కూడా నాట్అవుట్గా ఉన్నారు, సెంచరీ చేసి కూడా నాట్అవుట్గా ఉన్నారు. సో ఏంటంటే వీళ్ళకి కానీ ఇంకా అవకాశం దొరికితే ఇంకా వేరే రేంజ్లో ఉతికి ఆరేస్తారు. బట్ ఏంటంటే ఓవరాల్గా నేను అభిషేక్ శర్మకి ఒక డైలాగ్, వాడు మొగాడ్రా బుజ్జి అని చెప్పి ఆ డైలాగ్ అయితే మనోడికి అయితే వర్తిస్తుంది. సో ఫైనల్గా అయితే అనమాట వీడియో మీకు నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్టర్ ఛానల్ ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.